ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణీ జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఇది రత్నాల గురించి, రత్నధారణ. అయితే ఇక్కడ చాలామందికి సంశయం ఉంది ఏమిటంటే ఎలాంటి రత్నం ధరించాలి, నిజంగా రత్నానికి అంత పవర్ ఉంటుందా, రత్నం ధరించగానే ఒక్కసారిగా దశ మారిపోతుందా. కొంతమంది కొన్ని ఫేక్ చెప్తూ ఉంటారు, ఈ రత్నం పెట్టుకుంటే కోటీశ్వర్లు అయిపోతారు. అది ఎంతవరకు నిజం, అసలు రత్నం ఎట్లా పనిచేస్తుంది, ఎవరు ఏ రత్నం ధరించాలి అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రత్నం గురించి తెలుసుకుందాం. రవికి సంబంధించినటువంటి రత్నం కెంపు. ఈ కెంపు అసలు ఎవరు ధరించాలి? సర్వసాధారణంగా పంచమాధిపతి అయితే, భాగ్యాధిపతి అయితే ధరించాలనుకుంటుంటారు, ధరిస్తుంటారు. అంటే ఎవరికి? మేష లగ్నం వారికి లేదా ధనుర్లగ్నం వారికి పంచమ భాగ్యాధిపతులు అవుతారు. అదేవిధంగా వృషభ లగ్నానికి చతుర్థాధిపతి అయిన శుభుడు అవుతాడు కాబట్టి అని ధరిస్తూ ఉంటారు. వృశ్చిక లగ్నం వారికి కూడా దశమాధిపతి శుభుడు అవుతాడు కాబట్టి అని ధరిస్తూ ఉంటారు. కానీ ఇది ఎంతవరకు కరెక్టు అంటే శుభుడే కదండి ధరించవచ్చు కదా అంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇక్కడ మీరు ఏ రత్నమైనా ధరించేటప్పుడు అంటే ముఖ్యంగా మనం రవి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రవికి ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో అది రత్నం ద్వారా మీకు కొంత సపోర్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది ఏంటనేటువంటిది నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. ప్రతి రత్నానికి ఉండేటువంటి ఆ ఎనర్జీ అనేటువంటిది. అయితే మనం రవి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పర్టికులర్గా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీకు సూర్య భగవానుడు మీ లగ్నానికి శుభుడైనప్పటికీ, ఏ లగ్నానికి శుభుడు సూర్య భగవానుడు? మేషానికి, వృషభానికి, అదేవిధంగా సింహానికి, వృశ్చికానికి, ధనస్సుకి శుభుడవుతాడు. మీనానికి కర్మకారకుడు అవుతాడు, అంటే పూర్వజన్మ కర్మను అందించే కారకుడు అవుతాడు. అది కొంచెం ఒకవైపు శుభత్వము ఇస్తుంది, ఒకవైపు పూర్వజన్మ కర్మని ఇస్తుంది. కానీ ఈ మేష, వృషభ, సింహ, వృశ్చిక, ధనుర్ లగ్నానికి మాత్రం శుభుడే, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ లగ్నానికి శుభుడు కాబట్టి మనం చక్కగా పెట్టేసుకోవచ్చు. సూర్య భగవానుడు సంబంధించిన రత్నము అనుకుంటారు. ఇక్కడే మనం ఆలోచించాలి. ఈ సూర్య భగవానుడు కనుక పాడైతే, పాడవడం అంటే పాపగ్రహాలతో కలిసి ఉంటే పెట్టుకోకండి. అదేమిటండి మరి పెట్టుకోకపోతే ఎట్లాగా? మరి ఇంకోటి ఏం పెట్టుకోవచ్చు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో శుభుడైనప్పటికీ కొన్నిసార్లు పాప ఫలితాన్ని చెడుపు పెట్టుకోకూడదు. అంటే ఆ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఎలా అంటే మీరు ఒక షాప్ పెట్టారు. మీ షాప్లో మీరు, మీతో పాటు మీ బ్రదరో లేకపోతే మీ తమ్ముడో ఎవరో మీ వాళ్ళే, మీరు లేని సమయంలో వాళ్ళు కౌంటర్లో కూర్చుంటారు. కానీ మీ పిల్లలకో లేకపోతే మీ సిబ్లింగ్స్కో ఎవరికో వ్యసనాలు ఉన్నాయనుకోండి, అంటే జూదం ఆడటమో లేకపోతే డ్రింకింగ్ చేసేటువంటి హ్యాబిట్స్ ఉన్నప్పుడు ఆ షాప్లో కూర్చున్నటువంటి ఆ వ్యక్తి కౌంటర్లోంచి కొన్ని డబ్బులు తీసుకెళ్ళి అక్కడ వ్యసనానికి వాడేస్తుంటాడు. మీ మనిషే కదా, మీకు మంచి చేయాలి కదా, ఎందుకు అంటే పాడయ్యాడు. అలాగే మన రత్నం కూడా ఏమవుతుందంటే లగ్నానికి శుభుడైనప్పటికీ శుభ సంబంధించిన రత్నాలు పెట్టుకోవాలని శాస్త్రాల్లో ఉంటుంది. ఇవి ఎక్కడ ఉన్నాయి అంటే అగ్నిపురాణంలో ఉంటుంది. దీనికి సంబంధించిన రత్నధారణ అనేటువంటిది అగ్నిపురాణంలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఇది మీరు అబ్జర్వ్ చేయకుండా పెట్టుకున్నట్లయితే ఏమవుతుందంటే కన్ఫ్యూజన్కి గురవుతారు. చాలామంది అంటుంటారు, ఏమంటే రత్నం పెట్టుకున్నప్పటి నుంచి నాకు కోపం వచ్చేస్తుంది, అన్నీ రివర్స్ అవుతున్నాయి అంటూ ఉంటారు. ఎందుకు అంటే మీరు ఆ రత్నం పాడైందని పెట్టుకున్నారు, పాడైందని చూసుకోకుండా పెట్టుకున్నారు. ఇక్కడ చాలామందికి ఏంటంటే పాడైంది పెట్టుకున్నాను కాబట్టి నాకు బలం వస్తుందండి అంటారు. అది కాదు. అయితే మరి ఈ రవిరత్నం బాగుంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుందో చెప్తారు. అంటే సూర్య భగవానుడు మీకు బాగున్నాడు అనుకోండి, మంచి రత్నం పెట్టుకున్నారు అనుకోండి, మీకు ప్రమోషన్స్ రావడానికి ఆగుతున్నవి, కొంచెం మూమెంట్ కదులుతుంది. పేరు ప్రఖ్యాతులు రావడానికి సూర్య భగవానుడు కారకుడు కాబట్టి కొంత మీకు సపోర్ట్ అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏదో మీరు టాప్ రాజకీయ నాయకులు అయిపోతారు, లేకపోతే ఇంకా కోట్లు సంపాదించేస్తారు, లేకపోతే ఇంకా తిరుగులేని రాజు అయిపోతారు అనేటువంటివి ఉండవు రత్నంలో. నేను ఉన్నది ఉన్నట్టుగా నిజం చెప్తున్నాను, ఇది అర్థం చేసుకోండి. కొంత సపోర్ట్ అనేటువంటిది పనికి వస్తుంది. ఎలా అంటే ఒక వ్యక్తికి నిల్చోవడానికే అతనికి సత్తు లేదు, అలాంటప్పుడు ఏం చేస్తారు? గ్లూకోజ్ ఎక్కిస్తారు.
అంతేగాని గ్లూకోజ్ ఎక్కించగానే నువ్వు సూపర్ మ్యాన్ అయిపోతావు, హీమ్యాన్ అయిపోతావు, స్పైడర్ మ్యాన్ అయిపోతావు అని ఏ డాక్టర్ చెప్పడు. బాబు ఇప్పుడు నీరసంగా ఉన్నావు, నిల్చోవడానికి కూడా ఇది సరిగ్గా లేదు కాబట్టి గ్లూకోజ్ ఎక్కిస్తే కొంచెం నీకు శక్తి వస్తుంది అంటారు. అలాగే రత్నము కూడా మీకు పర్టికులర్గా ఇట్లా అనిపిస్తుంది. ప్రమోషన్స్ కావచ్చు, ఆరోగ్య సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు కావచ్చు. అయితే ఈ ఆరోగ్య సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి గ్రహస్థితి దీనికి ఉందా లేదా, అంటే ఆరోగ్యాన్ని శుభ్రచేటువంటి ఈ కాంబినేషన్ సన్కు ఉందా లేదా అనేటువంటి చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ సన్ గనక అనారోగ్యాన్ని ఇచ్చే దాంట్లో అంటే మళ్ళీ పెట్టుకోకూడదు. అంటే మీ జన్మజాతకంలో నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక రత్నం ఉంటుంది. సూర్య భగవానుడికి సంబంధించింది కాబట్టి మీరు ఒకవేళ ఇప్పుడు నేను చెప్పినటువంటి లగ్నాల్లో వాళ్ళకి ఆ రత్నం పెట్టుకునేటువంటి తత్వం ఉంది. మరి వేరే లగ్నం వారికి రవికి సంబంధించి పెట్టుకోకూడదా అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఉదాహరణకి ఇప్పుడు ఇదే కర్కాటక లగ్నం ఉంది, ధనాధిపతి కదండి, పెట్టుకోవచ్చు అంటే ఆ ధనాధిపతి అయినటువంటి గ్రహం, అంటే ఆ ధనాధిపతి ధనస్థానంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అని చూడాలి. ఇక్కడ చాలామందికి ఏమండి కన్యాలగ్నం వారికి కొంతమంది 12వ అధిపతి అవుతారు, 12వ అధిపతి అయినప్పటికీ కూడా పెట్టుకుంటున్నారు, వాళ్ళకి బాగుంది అంటూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఆ 12వ అధిపతి అయినటువంటి రవి ఒక్కొక్కసారి 2లో ఉండి నీచభంగ రాజ్యోగం జరుగుతుంది. అలాంటప్పుడు విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేసేవారికి అప్పుడు పనికి వస్తుంది. మళ్ళీ అది అక్కడ పాపి శుభుడు కాదు, ఆ పాపి ఎటువంటి ఫలితాలు ఇస్తూ ఎక్కడ నీచభంగ రాజ్యోగం జరిగింది అనేది కూడా చూసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే మీకు శుభుడైతేనేమో శుభత్వం బాగుంటే ఆ రత్నం ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. పాపై ఇంకా ఎక్కువ పాడైతే ఎక్కువ డ్యామేజ్ ఇస్తుంది. అంటే ఆ ఒక్క రత్నం నా జీవితంలో ఉండేటువంటి మహాదశను అన్నింటినీ రూల్ చేస్తుందా అంటే నేను అన్నింటినీ రూల్ చేస్తుందని చెప్పట్లేదు, కొంత ప్రభావం పడుతుంది. అయితే ఒక రత్నం ధారణ చేసేటప్పుడు ఏమేం చేయాలో కూడా నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను, వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక రత్నం ధరించేటప్పుడు ఫస్ట్ మీ లగ్నానికి శుభుడా పాప ఈజ్ ది ఫస్ట్ ఆప్షన్. రెండవది ఆ శుభుడుగానే ఉన్నాడా, పాప సంబంధం కలిగి ఉన్నాడా అనేటువంటి దాన్ని చెక్ చేసుకోవాలి. మూడవది మీకు పాపి అయినప్పటికీ కూడా శుభ ఫలితాలు ఇచ్చే దాంట్లో ఉన్నాడా. ఈ మూడింటిని తీసుకొని మీరు రత్నం ఎంపిక చేసుకోవాలి. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక రత్నం పెట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఈ రత్నం పెట్టుకోగానే నేను ఏదో కోటీశ్వరుని అయిపోతాను, 1000 కోట్లు సంపాదించేస్తాను, 100 కోట్లు సంపాదిస్తాను అనే కాన్సెప్ట్లో ఎప్పుడు పెట్టుకోకండి. కొన్నిసార్లు కొంతమందికి అసలు ఏ రత్నము పెట్టుకోకూడదు అని ఉంటుంది. అలాంటి వాళ్ళు రత్నం పెట్టుకోకపోవడమే బెటర్. దాని బదులు చక్కగా ఒక పంచముఖి రుద్రాక్ష ఏదో మెడలో వేసుకోవడం మంచిది, గుర్తుపెట్టుకోండి. లేదా అమ్మవారి రూపు ఏదైనా పెట్టుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే రత్నాలు ఏవి సపోర్ట్ చేయనటువంటి జాతకం ఉంటుంది. అలాంటప్పుడు రత్నం ధరించడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, మీకు అనవసరంగా డబ్బులు ఖర్చు తప్పితే మరొకటి లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే రత్నము ధరించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక రత్నం తీసుకున్నారు, సర్టిఫైడ్ మంచి ఒరిజినల్ రత్నం తీసుకున్నారు, ఆ రత్నాన్ని ముఖ్యంగా గోమూత్రంలో ఒక రోజంతా పెట్టి, తర్వాత గోవు యొక్క పాలు క్షీరంలో ఒక రోజంతా పెట్టి, దాని తర్వాత రోజు చక్కగా దాన్ని కడిగి అమ్మవారి దగ్గర లేకపోతే మీరు మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో అక్కడ పెట్టి పూజలో పెట్టుకొని దాని తర్వాత మీరు ధరించండి. అది కూడా ఒక మంచి రోజు. రవికి సంబంధించిన కెంపు పెట్టుకుంటున్నారు, ఆదివారం పెట్టుకోండి. చంద్రుడికి సంబంధించిన సోమవారం ఉదయం పూట అంటే 6:30 to 7:30 మధ్యలో, అలా ఏ వారం అయితే ఆ వారానికి సంబంధించినటువంటిది పెట్టుకోండి. అయితే ఇందులో పర్టికులర్గా అగ్రెసివ్ని పెంచేటువంటి కొన్ని ఉంటాయి. అంటే అట్లాగా పగడం ఉంది, పగడం ధరించేటప్పుడు మీ జన్మజాతకంలో కుజుడు అగ్రెసివ్ని ఇచ్చేటువంటి దాంట్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఆ రత్నం పెట్టుకోవడం వల్ల మీకు ఇంకా అగ్రెసివ్ నేచర్ అనేటువంటి పెరుగుతుంది. అలాంటప్పుడు ఏంటంటే కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఆ పగడమే యోగకారకుడు అవుతాడు కానీ అగ్రెసివ్ నేచర్ని కూడా ఇస్తూ ఉంటాడు. అలాంటప్పుడు పగడంతో పాటు ఒక స్ఫటిక కూడా ఒకటి వేసుకోండి, అప్పుడు ఏమవుతుంది కంట్రోల్ అవుతూ ఉంటుంది. అంటే స్ఫటిక మాలలో పగడం పెట్టుకోండి, అప్పుడు అది కంట్రోల్నెస్ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఏ రత్నం మనం పెట్టుకుంటున్నా అది మనం ఏ పర్పస్లో పెట్టుకుంటున్నాము, మీకు అంటే మీ స్టేటస్ పెరగడానికి లేకపోతే మీ గుర్తింపు కోసం పెట్టుకుంటున్నారా, లగ్నాన్ని బలం చేసే రత్నాన్ని పెట్టుకోవాలి. లేదు ధనం కోసం పెట్టుకుంటున్నారా, అంటే ఎటువంటి ధనం రావాలని పెట్టుకుంటున్నారు, నిజంగా నా ధనాన్ని కొంచెం సపోర్ట్ చేసేటువంటి లక్షణం ఆ రత్నానికి ఉందా లేదా పెట్టుకోవాలి. అలాగే దీంతోపాటు రత్నంతో పాటు మంత్రం కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఫైనాన్స్ కోసం పెట్టుకుంటున్నారు, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. లేదు భయాలు పోవడానికి కోసం పెట్టుకుంటున్నారా, అలాంటప్పుడు ధైర్యాన్ని ఏ రత్నం పెట్టుకుంటే మీకు ధైర్యం ఇస్తుందో చూసుకొని దాంతోపాటు
మీరు ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః అని నామస్మరణ చేయాలి. మరికొంతమందికి ఏమండి నాకు ఒక ప్రాపర్టీ కావాలి, ప్రాపర్టీస్ మూలంగా నేను ధనం సంపాదిద్దాం అనుకుంటున్నాం అంటూ ఉంటారు. అటువంటి వారికి చతుర్థం మూలంగా అంటే చతుర్థాధిపతి శుభుడై ధన సంబంధమైన కారకత్వాలను పొందున్నప్పుడు అప్పుడు ఆ యొక్క రత్నం పెట్టుకోవాలి. అంటే ఏమిటి, లేదా ఉద్యోగం చదవట్లేదు పిల్లలకి, కానీ బుధుడు కొంచెం స్ట్రాంగ్ చేసుకుంటే పిల్లలు చదువుతారు అనుకోండి, అప్పుడు చదువు పెట్టుకోవచ్చు. లేదు వ్యాపారంలో రాణించాలి, బుధుడు బాగానే ఉన్నాడు కానీ కొంచెం స్ట్రాంగ్ అయితే బాగుండు అనిపించింది అప్పుడు, కానీ పాడైపోయాడు బుధుడు, అప్పుడు మీరు వ్యాపారం కోసం అని చెప్పి బుధుడికి సంబంధించినటువంటి పచ్చ పెట్టుకోకూడదు, అంటే రూబీ అసలు పెట్టుకోకూడదు. ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక వ్యాపారం అభివృద్ధి చేయడం కోసం అసలు నడవనటువంటి వ్యాపారం దగ్గర ఇంకొంచెం ఎక్స్టెన్షన్గా ఇంకొంచెం ప్లేస్ ఎక్కువ తీసుకున్నట్టు ఉంటుంది. ముందే అది నష్టంలో నడుస్తుంది, ఉన్న రెంటే కట్టలేకపోతున్నారు, ఇంకో 2 షట్టర్లు ఎక్స్ట్రా తీసుకుంటే ఎలా ఉంటుందంటే ఇంకా రెంట్ బర్డెన్ అవుతుంది కదా, ఖర్చులు తగ్గించుకోవాల్సింది పెంచుకుంటున్నారు అక్కడ. సో అట్లా ఉంటుంది బుధుడికి సంబంధించిన రత్నం పెట్టుకోవాలనుకున్నారు. లేదు మీకు వివాహం కోసం అనుకుంటున్నాం, ఇలాంటి వివాహం కోసం పెట్టుకునే రత్నాల విషయంలో వివాహం అయ్యే వరకే పెట్టుకుని దాని తర్వాత తీసేసేయాలి, గుర్తుపెట్టుకోండి. అది సప్తమాన్ని యాక్టివ్ చేసేటువంటి రత్నం ఏది అనేటువంటి తెలుసుకోగలగాలి. అదేవిధంగా కొన్నిసార్లు ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అప్పుడు కొంతమందికి వాళ్ళ జన్మజాతకంలో 4-8 కనెక్టివిటీ అంటారు, అంటే ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగేటువంటిది నడుస్తుంది. అలాంటప్పుడు రత్నం కంటే ది బెస్ట్ ఏదైనా అమ్మవారి రూపు కానీ రుద్రాక్షి కానీ పెట్టుకోవడం మంచిది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ చాలామందికి లైఫ్లో ఎక్కువ అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయండి, ఏం రత్నం పెట్టుకోవాలంటారు. నా సజెషన్ ఏంటంటే ఎక్కువ అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి అన్నప్పుడు రత్నం కరెక్ట్గా కుదిరితేనే పెట్టుకోండి. అదర్వైజ్ మీరు అమ్మవారి యొక్క నామాల్లో చక్కగా ఏదైనా ఒక నామం తీసుకొని అందులో పర్టికులర్గా లలితా సహస్రనామాల్లో ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయే నమః అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీకు అప్ అండ్ డౌన్స్ అనేవి తగ్గుతాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే మీరు రత్నం పాయింట్ నెంబర్ 1 ఏ పర్పస్ మీద పెట్టుకుంటున్నారు, ఆ పర్పస్కి సపోర్ట్ చేసేటువంటి బలం ఆ రత్నానికి ఉందా లేదా. మూడోది ఏంటంటే ఎక్కడ కూడా మీరు అనవసరమైనటువంటి యాడ్స్ అవి చూసి రత్నం పెట్టుకోగానే కోటీశ్వరులు అయిపోతారు, లక్షాధికారులు అయిపోతారు, ఇంకా అసలు విశ్వ విజేత అయిపోతారు అనేప్పటి ఎక్కడ ఏ పురాణాలు లేవు, గుర్తుపెట్టుకోండి. అగ్ని పురాణంలో మాత్రం చాలా స్పష్టంగా రత్నం యొక్క ఇది ఉంది క్లియర్గా, కాబట్టి సపోర్ట్ చేస్తుంది. ఎక్కడ కూడా మీ దశను పూర్తిగా మార్చేసేయడం, మీరు ఏ పని చేయకపోయినా ఇంట్లో కూర్చుంటే డబ్బులు రావడం ఇట్లాంటివి ఏమీ ఉండవు. రత్నధారణ వల్ల మీ పనికి కొంత సపోర్ట్ చేస్తుంది, మీ మానసిక స్థితికి కొంత సపోర్ట్ చేస్తుంది, మీలో తెలియని ఒక బలాన్ని పెంచుతుంది, అంతవరకు ఉంటుంది దాని ప్రభావం. అంతేగాని పూర్తిగా ఏదో మారిపోతుంది ఈ రత్నం పెట్టుకోవడం వల్ల అనుకోకండి. అది కూడా కరెక్ట్ రత్నం పెట్టుకుంటేనే సపోర్ట్ చేస్తుంది, అదర్వైజ్ అలా సపోర్ట్ చేయదు. ఇది గుర్తుపెట్టుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.